మన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మనం గుర్తు చేసుకోక తప్పదు. ఎందుకంటే అంతగా మన ఎంట ఉన్నాడు ఆయన. ఆయన కాపాడుకొచ్చాడు, అన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేశాడు, అందరినీ రక్షించాడు. కానీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డిని కలుస్తుంటే ఆయన డోర్లు వేసి సర్వేస్తున్నాడు వీళ్ళందరినీ. మరి అటువంటి వాళ్ళు పారిపోకుండా ఇంకా ఇక్కడ ఏం చేయగలుగుతారండి వెంకటకృష్ణ గారు? అది కూడా మనం ఆలోచించాలి. అంటే సమర్థవంతమైనటువంటి నాయకుడు లేకపోతే కార్యకర్తలు కానీ కింది స్థాయి లీడర్లు కానీ ఏ విధంగా తట్టాపుట్టా సర్దుకొని పరాయి రాష్ట్రాలకు పారిపోవాల్సి వస్తుందో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ గా చూడాలి. కానీ క్రిమినల్స్ పారిపోకూడదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, క్రిమినల్స్ అన్నవాడు వ్యవస్థాగతమైనటువంటి నేరాలు చేస్తున్నటువంటి వాళ్ళు, రూల్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అదే విధంగా రాజకీయ నాయకులు పారిపోకూడదు, పారిపోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మీరు చాలా విషయాలు వెంకటకృష్ణ గారు మొదట్లో చెప్పారు, కొంతమంది పేర్లు తీసుకొచ్చారు. ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాకు తెలిసినటువంటి మోహిత్ రెడ్డి విషయం ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఎందుకంటే బెంగళూరుకు వెళ్ళినటువంటి పోలీస్ పార్టీ అక్కడ మోహిత్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. తరువాత పార్టీ 1 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలేశారన్నది ఇక్కడ చాలా పెద్ద అంశం. ఇది ఎందుకంటున్నానంటే పులవర్తి నాని గారి పైన జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో అది 307 ఐపీసీ కింద రిజిస్టర్ అయినటువంటి ఒక నేరం. ఇంకా అందులో బెయిల్ రాకుండా చాలా మంది జైల్లోనే ఉన్నారు. అటువంటప్పుడు అందులో ముద్దా అయినటువంటి మోహిత్ రెడ్డికి 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం అన్నది ఏ చట్టంలో ఉంది? ఎవరు సృష్టించారు? ఒకవేళ హైకోర్టు నుంచి అతన్ని అరెస్ట్ చేయకూడదు అన్నటువంటి ముందస్తు ఆర్డర్స్ వచ్చాయని తర్వాత రోజు తెలిసింది. ఆయన అరెస్ట్ చేసిన రోజుకి హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు. మరి ఏ విధంగా ఈ రోజు మోహిత్ రెడ్డిని అంత ఫ్రీగా 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చేశారు? ఆయన బయట వచ్చి ఎలా ప్రెస్ మీట్ పెట్టగలిగాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇవన్నీ కూడా మనము ఒక రకంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక అనుమానానికి దారితీస్తున్నాయి వెంకటకృష్ణ గారు. ముఖ్యంగా పట్టాభి గారు కూడా ఒకటి గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పై స్థాయిలో జరిగినటువంటి నేరాలు, పెద్ద పెద్ద వాళ్ళు జరిగిపోయినటువంటి దాడులను ఏదో రకంగా వాళ్ళు మాఫీ చేసుకుంటారండి, ఏదో రకంగా మాఫీ చేసుకుంటారు. కానీ కింది స్థాయిలో కార్యకర్తల పైన, కింది స్థాయి లీడర్ల పైన జరిగినటువంటి అఘాయిత్యాలకు దానికి మందు ఊసేటువంటి వాళ్ళు ఎవరు లేరండి. దాని మీద ఇటువంటి చర్యలన్నీ కూడా పుండు పైన కారం చల్లినట్లే, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నట్లే లెక్క. ఒకవేళ చట్టం తన పని తాను చేసుకోవాలి, మేమెవరు దానికి అడ్డుపడం, చట్టాన్ని ఎప్పుడు గౌరవిస్తాం. కానీ చట్టం నిద్రపోతోంది. ఎందుకు నిద్రపోతోంది? గత 45 రోజుల నుంచి ఎలక్షన్ జరిగిందప్పుడు, కౌంటింగ్ జరిగిందప్పుడు, కూటమి ప్రభుత్వము విన్నర్ గా ప్రకటించినప్పుడు, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మంత్రివర్గ సమావేశాలు ఎన్ని జరిగాయి, ఎన్ని రకాల సమీక్షలు జరిగాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ సమీకృత నేరాలు చేసేటువంటి వ్యక్తులు విచ్చలవిడిగా తప్పించుకొని వెళ్ళిపోతుంటే, హైకోర్టు చుట్టూ యాంటిసిపేటరీ బెయిల్ కోసం తిరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? వాళ్ళని అరెస్ట్ చేయకుండా. మన దగ్గర మెన్ పవర్ లేదా? పోలీసులు లేరా? కేవలం వైసీపీ కార్యకర్తలు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఒక్క రోజులో, ఒక గంటలో పోలీస్ ఆఫీసర్లు మంచి వాళ్ళను సెలెక్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు మన దగ్గర లేదా? ఎక్కడెక్కడ వైసీపీ వాళ్ళతో అంటగాగారో, ఏ పోలీస్ ఆఫీసర్ ఏ టైంలో ఏ నేరం పాల్పడ్డాడో, ఏ విధంగా వ్యవహరించాడో మీ దగ్గర చిట్టాలు లేవా? మీకు దానికి తగినటువంటి ఆధారాలు లేవా? లేకపోతే సమాచారం లేదా? మొత్తం అన్ని ప్రభుత్వం దగ్గర ఒక గంటలో, ప్రభుత్వం అనుకుంటే ఒక గంటలో ప్రతి పోలీస్ ఆఫీసర్ యొక్క బిహేవియర్ సంబంధించిన కాండక్ట్ రూల్స్ అన్ని కూడా మీ టేబుల్ ముందుకు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ధైర్యంగా సీఎం గారు కానీ లేక డిప్యూటీ సీఎం గారు కానీ కలగ చేసుకొని పలానా వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పకూడదు. అది కూడా కరెక్ట్ కాదు. కానీ వీళ్ళు సమీక్షించవచ్చు. పలానా నేరంలో పలానా విధంగా ముద్ద ఎలా తప్పించుకున్నాడని ఒక్క మాట ఆ జిల్లా ఎస్పీకి కానీ, ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ, లేదా డిఐజీ గారికి కానీ, లేకపోతే డీజీపీ గారికి కానీ ఒక్క క్వశ్చన్ సీఎం గారు వేసినా, డిప్యూటీ సీఎం గారు వేసినా, కన్సర్న్ మినిస్టర్ గారు అడిగినా ఎలా సాధ్యపడుతుందండి? పోలీసుల దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో మొత్తం డేటా తీసుకోవచ్చు. అటువంటిది వల్లభనేని వంశీ గారు వారం రోజులు హైదరాబాద్ లో పోలీసు వాళ్ళకు టీఏడిఎల్ దండగా నన్ను అడిగితే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఇట్ ఈస్ షేమ్ఫుల్ టు అవర్ డిపార్ట్మెంట్. టీఏడిఎల్ దండగా. ప్రభుత్వం సంపద, ప్రభుత్వానికి ఉండవలసినటువంటి ప్రజలు కట్టేటువంటి పన్నులు వృధా అయిపోతాయి కానీ దానివల్ల ప్రయోజనం లేదు. తీసుకోండి, కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకునే అవసరం వచ్చింది. మాట్లాడుతున్నామంటే రాను రాను ప్రభుత్వం పైన సమస్యలు పెరిగిపోతాయి.
దట్ ఈస్ ది